నేటి దినమున మిమ్మల్ని ఆరాధించుటకు చేరి ఇంతవరకు కీర్తనలతో స్తుతించి ఈ సమయమందు లేఖనములను సిద్ధపడుతున్నాం. తండ్రి, మా ఆత్మీయ జీవితాలను స్వపరీక్ష చేసుకుని మీ చిత్తమును గ్రహించి అలాగే మేము జీవించే మనసు మాకు దయచేయండి తండ్రి. బలహీనులు ఎవరైనా ఉన్నట్లయితే అట్టి వారికి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. సమయోచితమైన జ్ఞానముతో మీ దాసుని నన్ను నింపి మీ పాత్రగా వాడుకునండి. చేరువచ్చిన బిడ్డలందరి హృదయాలు నీ వాక్యముతో నింపమని క్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినం నాడు ఆరాధనకు కూడి వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి మరొకసారి దేవునికి స్తోత్రాలు తెలియచేసుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మనము తెలుసుకోబోయేటువంటి అంశం ఏమన్నట్లయితే, నీ రక్షణను కొనసాగిస్తున్నావా? చాలామంది రక్షించబడ్డాం, నేను రక్షించబడ్డాను కనుక దేవుని ఆశీర్వాదాలు నా సొంతమే, పరలోకము కూడా నాకు గ్యారంటీయే అనేటువంటి ఆలోచనతో మన జీవిత ప్రయాణం కొనసాగుతూ ఉంది. కాదని చెప్పలేం, కానీ అసలు రక్షణ అంటే ఏంటి, రక్షించబడడం అంటే ఏంటి అనేది మనకి మనసులోకి వస్తే అప్పుడు మనము దాన్ని కొనసాగించడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఆ రక్షించబడడం అంటే ఏంటి, ఇది తెలియకోకుండా కొన్నిసార్లు మనం రక్షించబడ్డాం అనుకుంటున్నాం. అలా రక్షించబడడం అంటే ఏంటంటే, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. అంటే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు తన ఉగ్రతను, తన కోపాన్ని దేని మీద ఆయన ప్రదర్శిస్తున్నాడు? దేని మీద చెప్పారండి? దుర్నీతి మీదను భక్తిహీనత మీద. ఎవరైతే దుర్నీతి పరులు ఉన్నారో, ఎవరైతే భక్తిహీనులు ఉన్నారో వారి మీద ఎవరి కోపం వస్తూ ఉంది? దేవుని యొక్క కోపం. మనకే కాదు కోపం, దేవునికి కూడా ఉందట కోపం. అయితే దేవుని కోపం వేటి మీద ఉంటుందని చెప్తుందంటే గ్రంథం, దుర్నీతి పరులు, భక్తిహీనులు. ఏమండి, అసలు ఈ దుర్నీతి పరులు అంటే ఎవరు? దుర్నీతి పరుల గురించి గ్రంథం ఏం తెలియజేస్తుంది? యెషయా గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినట్లయితే, వారు లంచము పుచ్చుకొనుచు దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడ చేయుదురు. ఎవరైతే లంచాలు తీసుకుంటారో, అసలు లంచాలు లేకుండానే లోకంలో పనులు అవుతున్నాయా? అవ్వట్లే. ఆ కార్యక్రమం ఎవరైతే చేస్తారో వారు ఎటువంటి వారట? దుర్నీతి పరులు. న్యాయం అనేది ఎక్కడ నడుస్తుంది? లంచం లేకోకుండా ఏం పనులు అవుతున్నాయి? లంచగొండులు ఉన్నారు లోకంలో. లంచం పుచ్చుకునంట దుష్టుని ఎలాగ తీర్పు తీరుస్తారు అంటే, అతను దోషిగా ఉన్నప్పటికీ కూడా నిర్దోషి అని తీర్పు తీరుస్తున్నారు.
అతను తప్పిదం చేసినా కానీ అతను మంచివాడనే తీర్పు తీరుస్తున్నారు. ఎలా జరిగింది ఇదంటే లంచం ద్వారానే. అంటే లంచం తీసుకునే వాళ్ళని కూడా గ్రంథం ఏమంటుంది? దుర్నీతి పరులే. ఏమండి? ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 19వ వచనంలో, నువ్వు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతం చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. అనగా లంచము జ్ఞానుల కన్నులకు ఏం కలుగజేస్తుంది? విడుతనం కలుగజేస్తుంది. నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టిస్తుంది. అంటే ఒక్క లంచంలో ఇన్ని జరుగుతాయన్నమాట. ఉన్న మాటలకు అపార్థాలు వస్తున్నాయి. ఏమండి? నీతిమంతులను దుష్టులుగా పరిగణిస్తున్నారు. కనుక ఏం అర్థమవుతుందంటే లంచము పుచ్చుకునేవారు కూడా దుర్నీతి పరులే. ఒక డబ్బే లంచం కాదు కదండి, ఏదో ఒకటి వాళ్ళకి ముట్ట చెప్పాలి, ఏ రూపంలోనైనా. అప్పుడు వాళ్ళు మన పక్షాన మాట్లాడుతూ ఉంటారు. ఇది లోకంలో జరుగుతుందంటే జరుగుతున్నట్లే చెప్తుంది గ్రంథం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించు. అంటే వీళ్ళ దుర్నీతి వలన ఏదైనా మేలు వస్తుంది. అన్యాయముగా అడ్డదారిలో గొప్పవాళ్ళు అయిపోవాలి అనుకునేటువంటి వారు దుర్నీతి పరులే. అక్కడ బిలాము ఏం చేశాడు? వాస్తవానికి బిలాము ఎవరు? ప్రవక్తే. ప్రవక్త దోపుడు సొమ్ముకు ఎగబడ్డాడు. అన్యాయముగా ఇస్తాను అన్నప్పుడు మోయాబు రాజు బాలాకు, నీవు వచ్చి ప్రజలను శపిస్తే నీకు ఇంత మూట ఇస్తాను అన్నప్పుడు ఆ సొమ్ముకి ఏమయ్యాడు? ఆశపడ్డాడుగా. ఆ సొమ్ముకి ఆశపడి వెళ్ళిపోతున్నాడు. అంటే ఉన్నది సరిపోలేదా, లేకపోతే ఎక్కువ ఇది కావాలనుకున్నాడా? ఇన్ని మనసులోకి వచ్చేస్తే మనం ఆలోచిస్తే అక్కడ కింద అంటాడు, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమించాడు. అయితే తాను చేసిన అతిక్రమ నిమిత్తం అతడు గద్దెంపని ఎట్లనగా నోరులేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క, అంటే వెర్రివాళ్ళని చెప్పింది గ్రంథం. అన్యాయముగా అడ్డదారుల్లో ఎక్కువగా ఆర్జించాలి లేక ఎక్కువ సంపాదించాలి అనుకునేటువంటి వారు దేవుని దృష్టిలో ఎటువంటి వాళ్ళట? వెర్రివారే. న్యాయంగా పోతూ ఉంటారు, వాళ్ళకు వచ్చిన దాంతో తృప్తి పడుతూ ఉంటారు. అది లోకంలో దేవుడు మానవునికి ఇచ్చినటువంటి జీవన విధానం. అలా కాకోకుండా నేను దుర్నీతిపరుడిగా అయినా బతుకుతాను, నేను అడ్డదారిలో ఎక్కువ సంపాదించాలని అనుకుంటే ఆఖరికి దేవుని దృష్టిలో నువ్వు వెర్రివాడవే, వెర్రివైనటువంటి వ్యక్తివే. ఏమండి? తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తనవారిని ఎరుగునన్నదియు, ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుంచి తొలగిపోదు. దుర్నీతి పరులు ఎవరు? ప్రభు నామాన్ని ఒప్పుకోని వారు ఎవరండి? దుర్నీతి పరులే కదా. దేవుని నామాన్ని ఒప్పుకోరు, అన్నిటిని ఒప్పుకుంటారు. లోకంలో ఎన్నో నామాలు ఉన్నాయి, ఆ అన్ని నామాలని కూడా కొనియాడేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ దేవుని నామాన్ని ఇష్టపడరు.
వారు దుర్నీతి పరులని గ్రంథం తెలియజేస్తూ ఉందన్నమాట. ఏమండి, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, అయితే భేదములు పుట్టించి, అదండి భేదాలు పుట్టించే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దుర్నీతి పరులే. భేదాలు అనేటువంటివి క్రీస్తులో ఉన్నాయంటే లేవు. వీళ్ళు యూదులు, వీళ్ళు గ్రీసు దేశస్థులు, వీళ్ళ అన్యులు, వీళ్ళ ఫలానా అని ఒకప్పుడు మన మనసులో ఉండుండొచ్చు, లోకంలో ఉండుండొచ్చు. కానీ క్రీస్తులో వచ్చిన తర్వాత అందరూ ఏమైపోయారంటే ఒకే రక్తంలో కడగబడిన వాళ్ళు కాబట్టి ఇక భేదాలు అనేటివేంటివే లేవు. ఒకవేళ తిరిగి మళ్ళా ఏదైనా ఒక భేదం పుట్టిస్తే, అది మనసులో పుట్టిందనుకోండి, అక్కడే ఉంటుందా? ఉండదు. భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కారము చేయి ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదుని గ్రీసు దేశస్తునికి ఏం కలుగుతాయి అన్నాడు. ఎవరైతే భేదాలు పుట్టిస్తున్నారో వాళ్ళకి ఏం కలుగుతాయని చెప్పాడు? శ్రమ, వేదన. కనుక భేదాలు పుట్టించే వాళ్ళు కూడా దుర్నీతి పరులే. ఓ రోజుని పౌలు గారు తన యొక్క సువార్త ప్రయాణంలో అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము ఇకోనియాలో జరిగినది ఏమనగా, వారి కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను ఏం చేశారన్నది అంటే అనేక మంది రక్షించబడ్డారని. ఏమండి, విశ్వసించారు, దేవుని నామాన్ని ఒప్పుకున్నారు. అయితే అవిధేయులైన యూదులు అన్యులను ఏం చేశారు? పురికొలిపి వారి మనస్సులో సహోదరుల మీద ఏం పుట్టించారు? పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకుని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపి ప్రభు వారి చేత సూచక్రియలు అద్భుత కార్యములు చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ఆ పట్టణపు జనసమూహములో అదుగో భేదములు పుట్టగా, ఇంతమంది వాక్యం విని విశ్వసిస్తే కొందరిలో ఏం కలిగింది? భేదములు పుట్టించే మనసు వచ్చేసింది. భేదములు పుట్టించిరి. అప్పుడు ఏం జరిగింది? కొందరు యూదుల పక్షముగానో కొందరు అపోస్తుల పక్షముగానో ఉండిరి. ఇప్పుడు ఇలాగ భేదాలు ఎవరైతే పుట్టిస్తున్నారో ఆ భేదాలు పుట్టించే వారికి ఏమొస్తాయని గ్రంథం చెప్తుంది? శ్రమయు వేదనయు. తీతు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, మతభేదాలు లోకంలో జరుగుతున్నాయి. అసలు దీన్ని బేస్ చేసుకునే రాజకీయాలు ఉంటున్నాయి. కొన్ని మతభేదాలు, కులభేదాలు, మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తర్వాత వాడిని ఏం చెయ్యి అంటే భేదాలు పుట్టించే వాళ్ళ దగ్గర నుంచి ఏం చేయమంటున్నాడండి? దూరంగా వెళ్ళిపోవాలి, విసర్జించమంటున్నాడు. విసర్జించడం అంటే ఇంకా విసర్జించిన దాని వైపు మనం చూడడం. ఫలానా వ్యక్తి అండి భేదాలతో మాట్లాడుతుందండి అన్నప్పుడు నీ మనసులో నుంచి డిలీట్ చేసేయడమే. ఏదో పైకి మాట్లాడటమే తప్ప నీ మనసులో ఉండరు. మరి మతభేదాలు కలిగించేటువంటి వారు కూడా లేకపోలేదు ఆ రోజుల్లో. నేడు కూడా యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, మీ మనస్సుల్లో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అవుతారు కదా. మనసులో భేదం పెట్టుకుని పక్కన కూర్చోగలమండి? ఒకవేళ మనసులో భేదం పెట్టుకుని ప్రార్థన చేయగలమండి? ఆ రోజు 2 దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు కదా, సుంకరి పరిసేయుడు. అతను ప్రార్థన అంతా చేసి ఏమంటాడు అంటే మనసులో ఫీలింగ్ ఉంది, అతనికి ఏ బాధ లేదు. వచ్చాడు, శుభ్రంగా ప్రార్థన చేసుకున్నాడు, పాపునైనా నా ప్రార్థన ఆలకించి అన్నాడు. ఇతనికంటే అతను నీతిమంతుడు తీర్చబడి దేవుని దృష్టిలో వెళ్ళిపోయాడు.
కానీ వీడు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు, దశంభాగం ఎత్తున్నాడట, అన్నీ చేస్తున్నాడు, కానీ తన మనసులో ఏది వదలాలో అయ్యి విడిచిపెట్టలే. ఈ శుంకర మాటికి శుంకర పేరు ఎందుకు నీకు? కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే క్రీస్తుతో ఉన్నటువంటి అపోస్తుల యొక్క మనసుల్లో కూడా ఒక భావం ఒక రోజున వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రధానమైన శిష్యుడు ఎవరు? పేతురు గారు. ఎక్కడికి వెళ్ళినా కానీ పాపం ముందు ఉండేవాడు, క్రీస్తుకు ప్రధానంగా ఉండేవాడు. ఉరిమెడు వారు అని అర్థం కూడా ఉంది ఆయనకి. బోయనెర్గెస్ అని పేరు పెట్టి నేనున్నాను ప్రభు అనేవాడు. అందుకేనేమో యేసు ప్రభు వారు కూడా తాళాలు ఎవరికి ఇచ్చారు? పరలోక రాజ్యం తాళా చేతులు పేతురు గారికి ఇచ్చారు. అంటే ఒట్టినెత్తారేటండి అధికారం? నీకు అధికారం ఇచ్చారంటే నిన్ను ఎక్కువగా ఏం చేసినట్లు? ప్రేమించినట్లు. అధికారం ఇవ్వలేదంటే నిన్ను ప్రేమించలేదు దేవుడు. ప్రేమించి పరలోకపు రాజ్యపు యొక్క ఏమి ఇచ్చాడు? ఇప్పుడు సువార్త పని చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన నన్ను ప్రేమించబట్టేనా? ఈవేళ ఇక్కడ నువ్వు కూర్చున్నావో దేవుడు నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు అంటే నిన్ను ప్రేమించబట్టే కదా, నీ కుటుంబంని ప్రేమించబట్టే కదా ఇవాళ క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో సంఘంలో ఉండగలిగావు. అడిగాడు లాస్ట్ టైంలో దగ్గరికి వచ్చేసేటప్పుడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని అడిగాడు. అవును, నీకు తెలుసు కదా ప్రభువా నేను ఏం చేస్తున్నానో, ప్రేమిస్తున్నాను అన్నాడట. అయితే అక్కడ ప్రేమిస్తున్నాననే మాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ పక్క ఉన్నవాళ్ళు కుడి పక్క ఉన్న వాళ్ళని అడుగుతున్నాను, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని యేసు కానీ మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? ప్రేమిస్తున్నా అంటారు. ఎడమ చేతి పక్కన ఉన్నవాడు అంటే అడుగుతున్నాను, యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా అంటే అప్పుడు మీరేమంటారు? ప్రేమిస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగినటువంటి ఈ క్రీస్తు ప్రభు వారు ప్రేమిస్తున్నాననేటువంటి మాట, ప్రేమ అనేది అది ఒకే శబ్దం వస్తుంది, 2 అక్షరాలు ఉన్నాయి. కానీ ఇక్కడ యువతల వ్యక్తి ఎటువంటి ప్రేమ నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అటువంటి ఉద్దేశంతో ఈయన అడిగాడని నువ్వు గెస్ చేయాలి కదా. నా మాట అర్థమైందో లేదో మీకు? ఇప్పుడు అప్పుడు ఎప్పుడు గెస్ చేయగలవు నువ్వు? అలాగా క్యాజువల్గా మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని అడిగాడు ఆయన. ఓకే, అందరూ ప్రేమిస్తున్నారన్నారు. పర్టికులర్గా ఒక పర్సన్ పేరు చెప్పి సునీత గారు మీరు ప్రేమిస్తున్నారా అన్నారు అనుకో, మీకు తెలవదా ఎన్ని రోజుల నుంచి? సరే మళ్ళీ అడిగా రెండోసారి, ఏమండి ప్రేమిస్తున్నారని అడిగా. ఇప్పుడేగా చెప్పాను. మళ్ళీ 3వసారి అడిగా, అప్పుడు ఏమంటారు? అంటే యువతల వ్యక్తి అడుగుతున్నాడు అంటే అవతల వ్యక్తి నుంచి వచ్చేటువంటి సమాధానము ఈయన ఆశించిన రీతిలో రాలేదనే కదా దాని అర్థం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా 2వసారి అతను అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నా, నీవే ఎరుగుదును ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాడు. 3వసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావని అతన్ని అడిగాను. ఇన్నిసార్లు అడగడంలో ఏమన్నా రీజన్ ఉందంటారా? ఏదో ఉండాలి. లేకపోతే ఒక్క పర్యాయం అడిగినప్పుడు సమాధానం వచ్చినప్పుడు ఓకే అని చెప్పేవాడు ప్రభు. అయితే విషయం ఏంటంటే అక్కడ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు, ప్రభు అడిగినప్పుడు ప్రేమలో అక్షరాలు 2, శబ్దం ఒకటే, కానీ భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమకు ఒక అర్థం ఉంది, దేవుడు చూపించినటువంటి ప్రేమకు ఒక అర్థం ఉంది, ఇద్దరు స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమకు ఒక అర్థం ఉంది.
ఏమండి? మరి దేవుడు చూపించే ప్రేమను ఏమంటారు గ్రీకులో? అగాపే అంటారు. అగాపే ఇంకా అబాండెంట్లు అంటమాట. ఇంకా అది కుమ్మరించబడేటువంటిది. ఇంకా ఆ ప్రేమ ఎవరో చూపలేరు. ఏమండి? ఇద్దరు స్నేహితుల మధ్య ఉండేటువంటి దాన్ని ఫిలోయా అంటారు. భార్యాభర్తల మధ్య ఉండేడు దాన్ని ఇరోస్ అంటారు గ్రీకులో. అంటే ఇప్పుడు మొట్టమొదటిసారి నీవు నన్ను ప్రేమిస్తున్నావు అన్నప్పుడు ఉన్నది అక్కడ ఇద్దరే. ఎవరో? పేతురు, యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అన్నప్పుడు క్రీస్తుకి సరైన సమాధానం రాలేదు అంటే ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? క్రీస్తు నేను నిన్ను అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నానో నువ్వు కూడా నన్ను ఆ ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నావా అని అడిగాడు. కానీ అటువంటి సమాధానం పేతురు దగ్గర నుంచి రాలేదు. సరే, నేను అక్కడి వరకు వెళ్ళట్లేదు. మళ్ళీ ఆ పాఠానికి వెళితే మనకి టాపిక్ ఆగిపోతుంది. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మనుషుల యొక్క హృదయాలు ఎలాగుంటాయో చెప్పటానికి పేతురు గారిని జ్ఞాపకం చేశాను. ఇక్కడ మాట్లాడుకుంటూ వచ్చే పేతురుని అన్నాడు, ఇదిగో నువ్వు పలానా సమయంలో నువ్వు ఇలా మరణం అవుతావు, నీ మరణం ఇలా ఉంటుందని చెప్పాడు క్రీస్తు. చెప్పినప్పుడు తన గురించి తాను రైట్ నా జీవితం ఇలా జరుగుతుందట అని అనుకుంటే సరిపోను. కానీ అక్కడ అతను మరొక వ్యక్తి గురించి మాట్లాడతాడు. 21వ అధ్యాయము 19. అతడు 18. యేసు నా గొర్రెపిల్లల వైపు నువ్వు ఎవరినవై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నువ్వు ముసలివాడవైనప్పుడు నీ చేతులను నువ్వు చాచుదువు. వేరొకరు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకుపోని చెప్పాను. నీతో నిశ్చయముగా చెప్పిన అతను చెప్పాను. అతడు ఎట్టి మరణమును వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును సంగతి వస్తుంది గుర్తుపెట్టుకోండి. భోజన పంక్తికి ఆయన రొమ్మున ఆనుకుని ప్రభువా నిన్ను అప్పగించువాడేమని అడిగిన వాడైన శిష్యుడును తమ వెంట వచ్చుడు చూసి పేతురు అతను చూసి ప్రభువా ఏమంటున్నాడు? నా సావు గురించి చెప్పావు కానీ అర్థమలేదు మీకు అంటే నా అర్థం ఏంటి? అది సంగతి. అంటే ఇప్పుడు మన గురించి మనం ఆలోచించాలా లేకపోతే అవతల వ్యక్తి గురించా? ఇప్పుడు నీ సొంత రక్షణ నువ్వు కొనసాగించుకోవాలి. అది నీ ఇండివిజువల్, అది నీ సాల్వేషన్ అనేది. అక్కడ మళ్ళీ యేసు ప్రేమించిన శిష్యుడు అంటే ఎక్కడ ఎప్పుడు పేరు చెప్పుకోడు. యోహాను గారు తన సువార్తల్లో కానీ తన పత్రికల్లో కానీ అతను ఉన్నప్పుడు ఎక్కడ పేరు చెప్పుకోడు. యేసు ప్రేమించిన శిష్యుడు అంటాడు యోహాను గారు. అతని గురించి అంటాడు పేతురు. మరి అతని సంగతి ఏంటి? నేను చచ్చిపోతానులే, అతను చచ్చిపోతాడా అంటే అర్థం ఏంటి? అవతల వ్యక్తి గురించే ఎక్కువగా మనం ఆలోచన చేస్తున్నాం కానీ నీ సొంత రక్షణ గురించి నువ్వు ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. కనుక ఇప్పుడు రక్షించబడడం అంటే ఏంటి? దుర్నీతి పరులు రక్షించబడినట్లా? మతభేదాలు పుట్టించేటువంటి వాళ్ళు రక్షించబడినట్లా? ఇప్పుడు దేవుని కోపం ఎవరి మీద వస్తుందని చదివారు? దుర్నీతి మీదను భక్తిహీనత మీదను పరలోకము నుండి దేవుని కోపము బయలుపరచబడుతుంది. అంటే ఇప్పుడు రక్షించబడిన వాళ్ళు అంటే ఎవరో? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షించబడిన వాళ్ళే దాదాపుగా, అందులో ఏ సందేహం లేదు. ఇప్పుడు మీరు రక్షించబడ్డారంటానికి ఎవరై ఉండకూడదు? దుర్నీతి పరులై ఉండకూడదు, భక్తిహీనులై ఉండకూడదు. ఈ రెండు ఉన్నాయనుకో ఎవరు కారు? రక్షించబడిన వాళ్ళు కారు. నా పాయింట్ అర్థమైంది మీకు? రెండో సంగతికి వెళ్తాను. ఇప్పుడు రక్షించబడడం అంటే అర్థం ఏంటంటే నువ్వు భక్తిహీనురాలుగా ఉంటే గనుక ఎవరం కాము? రక్షించబడిన వాళ్ళం కాము. దుర్నీతి పరులుగా ఉన్నప్పుడు రక్షించబడిన వాళ్ళం కాము. నేను రక్షించబడ్డాను అనుకుంటున్నావు అంతే, కానీ గ్రంథ ప్రకారంగా నీ రక్షణ చెల్లదో. ఇప్పుడు మనసులో భేదాలు పుట్టించే మనసు ఉంది నీకు. ఇంకా ఏదో ఈ లోపల పెట్టుకున్నావు. ఫలానా ఆవిడ గురించి మనసులో పెట్టుకున్నావు, ఈవిడ గురించి మనసులో పెట్టుకున్నావు, నా గురించి మనసులో పెట్టుకుని, మీ గురించి నేను మనసులో పెట్టుకున్నాను. అలా మనసులో పెట్టుకుని పేతురు గారు ప్రేమించినటువంటి శిష్యుడైన పేతురు గారే దృష్టాంతం ఎవరి మీదకి మళ్ళింది? పక్కన ఉన్నటువంటి యోహాను మీదకి మళ్ళింది.
అప్పుడు యేసుప్రభు వారు కరెక్ట్ అయిన సమాధానం ఇచ్చాడు కదా, నేను వచ్చే వరకు ఉండడం నాకు ఇష్టమైతే నీకేంటి బాధ, నీకేంటి బాధ అన్నాడా లేదా? నేను అన్నానా? బైబిల్ గ్రంథం అందా కదా. ఒక్కొక్కరి విషయంలో దేవుడు ఒక్కొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ మీద దేవుడు ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నాడు, రైట్. నిన్ను 20 సంవత్సరాలు పొడిగెత్తాడు, మాకేం తెలుసు. నీకు ఇంకా 50 సంవత్సరాలు ఎత్తాడేమో. అసలు మనందరికీ ఏమనిపిస్తుందండి? ఆ రోజే మీరు వివాహంలోనే ఏమని అనుకుని ఉంటారో 100 సంవత్సరాలు, అంతేనా? ఆ 100 సంవత్సరాలు బ్రతుకుండాలనే కదండి అందరూ పెద్దలు ఆశీర్వదిస్తారు. ఇందాక వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళారు కదా ఇద్దరు, బైబిల్ రీడింగ్లో చదివారు. ఇస్సాకు దగ్గరికి వచ్చి యాకోబు యాషాబులు, ముందు వచ్చి దీవెనలని ఎవరు అడ్డుపోరు? యాకోబు బట్టిపోడు. తర్వాత వచ్చాడు యాషా, వచ్చి బాబు నాకు దీవెనలు అంటే వారు నాయన లేవురా అన్న. ఏది ఉంటుంది అన్నాడు. అప్పుడు తండ్రి ఏమన్నా నా దగ్గర శాపం ఉందరు ఏమంటావంటే ఇయ్యి, మరి ఏం చేస్తాం? ఆశీర్వాదం లేకపోతే ఏం చేయాలా? ఆ శాపం తీసుకుపోయాడు. అందుకనే దీవెనలు అనేటువంటివి ఎప్పుడైనా నీకు రావాలంటే ముందుగానే వెళ్ళిపోదు. దీవెనలకి అయిపోయాక వెళ్తే సుఖమేంటి? ఆ సాంబార్ నీళ్ళు వస్తాయి, అన్నీ మొత్తం ఐటమ్స్ అన్నీ అయిపోతాయి. వెళ్ళాము ఫంక్షన్కి, మేము వెళ్ళాము ఏదో తినొచ్చాము అంటానికే తప్ప ఉన్న మొత్తం రుచులన్నీ అయిపోతాయి. నీకు బ్లెస్సింగ్స్ రావాలి. దేవుని సందులోకి వచ్చామంటే ఆవిడకంటే ముందు ఈయనకంటే ముందు నేను వెళ్ళి ఆశీర్వాదాలు పొందుకోవాలి దేవుని దగ్గర. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షించబడటం అర్థం ఏంటంటే, ఇప్పుడు నీ మనసులో ఇటువంటి భేదాలు ఏదైనా ఉన్నా, నా మనసులో ఇటువంటి భేదాలు ఉన్నా మనం ఎవరం కాము, రైట్. ఇప్పుడు ఒకవేళ ఉంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. ఏం పొందాలా? మారు అంటే ఇవి నాలో నుంచి పోవాలి అంటే ఇప్పుడు మారు మనసు పొందిన వాళ్ళు రక్షించబడిన వాళ్ళు అండి. రెండో సంగతికి వచ్చేసాను. రెండో సంగతి ఏంటంటే, చచ్చిన వారు బ్రతికించబడటం. రక్షించబడటం అంటే అర్థం ఏంటో 2 సంగతులు చూసుకుని దాన్ని కొనసాగించే ప్రక్రియకి వెళ్తాను. రక్షించబడడం అంటే అర్థం ఏంటి ఇప్పుడు మీకు తెలిసింది కదా. మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం? మారు మనసు పొందినోళ్ళు రక్షణ. ఇంకా మనసులో ఎదురువెంట భేదాలు ఉన్నట్లయితే దీనికి ఆ విషయంలో మనం ఏం పొందాలా? మారు మనసు పొందాలి. కొన్నిసార్లు వస్తాయి మన మనసులో అటువంటివి వచ్చిందనుకోండి, రైట్, ఈ విషయంలో నేను మారు మనసు పొందాలనుకుని పొందండి, పొందవలసిన అవసరం ఉంది ఎవరైనా. రెండోది ఏం చెప్పుకుంటున్నామంటే, చచ్చిన వారు బ్రతికించబడడం. రక్షించబడడం అంటే చచ్చిన వారు బ్రతికించబడ్డం. ఏమండి? చచ్చినటువంటి వారు ఎవరో ఏమండి? మొట్టమొదట గ్రంథంలో తొలి సృష్టిలో మొట్టమొదట ఒక ఆయన చచ్చినోడుగా కనపడతాడు మనకి. ఏమండి? ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నాము. అయితే 2:17 చదువు ఆయన. తినకూడదు, నీవు వాటిని తిను తినమన. ఆదాము తిన్నాడు, ఏమయ్యాడు? చచ్చాడు. అంటే చనిపోవడం అంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధంగా దేవునికి ఏమైపోయాడు? ఎడబాటు అయిపోయాడు అని అర్థం. దూరం అయిపోయాడు అని అర్థం. అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాడు దేవుని దృష్టిలో ఏమైనోడు? చనిపోయినవాడే. చనిపోవడం అనేది ఎడబాటు అంతే. చనిపోవడం అనేటువంటి దేవుడికి, అప్పటికి ఆదాము ఉన్నాడు, సంసారం చేసుకున్నారో, పిల్లలకి అన్నారో, జీవంగానే ఉన్నారు. కానీ దేవునికి దేవుని దగ్గర నుంచి ఏమైపోయాడండి? దూరం, ఎడబాటు వచ్చేసింది. ఇప్పుడు మీకు సంఘానికి ఏమైనా ఎడబాటు వచ్చిందనుకోండి, అప్పుడు మీరు దేవుని దృష్టిలో ఏమైనా వాళ్ళు అవుతారు? దేవుని దృష్టిలో చనిపోయిన మొత్తం. అదే భయం మనందరికీ భయం ఏంటంటే ఆజ్ఞను ఇప్పుడు రొట్టె ద్రాక్షరసం ఆజ్ఞ ఉంది, ఆజ్ఞ మీరు నెరవేర్చలేదు అనుకోండి, దేవుని దృష్టిలో ఏమైనా వాళ్ళు? చచ్చిన వాళ్ళే. మళ్ళీ సాయంత్రానికి ఏదో బతుకుతాం అనుకుంటారు మీరు, అంతే. మళ్ళీ ఆదివారం దాకా దేవుని దృష్టిలో మీరు ఏమైనా వాళ్ళు? చనిపోయినటువంటి వాళ్ళు. పేరుకి మాత్రం ఉంటాం. అందుకనే మీ మనసులో ఏమి నేర్పిస్తానంటే, నేను ఆదివారం చాలా ప్రాముఖ్యము. ఏదైనా పరిస్థితులు మరీ కొన్నిసార్లు మీ జీవితాల్లో, మా జీవితంలో ఇబ్బందులు అవుతాయి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒకవేళ ఎక్స్క్యూజ్ చేస్తాడేమో.
అదైనా నాకు తెలియదు, నేను అంటున్నాను అంతే. ఒకవేళ చేయొచ్చు మీ విధానాన్ని బట్టి, మీకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. ఒకవేళ అన్ని పరిస్థితులు బాగున్నాయి అనుకోండి, ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? ఆజ్ఞను అతిక్రమం. ఆజ్ఞ అంటే ఆదివారపు ఆరాధన ఒకటే కదండి ఆజ్ఞ కదా, ఇంకా చాలా ఆజ్ఞలు లేవా? దాదాపుగా 603 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో ఇచ్చాడు. అవన్నీ రెండిట్లో పెట్టాడు. 2 చెప్పాడు, మీకు తెలిసి బాగా రోజు పాటించే మీరయ్యి. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో. రైట్. రెండోది నిన్ను వలే. ఇంక ఇది మీకు తెలుసు కాబట్టి మీరు నేను చెప్పను, అసలు మీకు తెలుసు. రోజు అసలు సండే అంటే ఒకళ్ళు బాక్స్లో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకని? నా సహోదరి నాకంటే ఎక్కువగా ఆమెను ఏం చేయాలి? నేను ప్రేమించాలా. నా సహోదరుడు నాకంటే ఎక్కువగా ఆయన ఏం చేయాలా? ప్రేమించాలా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఆదాము దేవుని దృష్టిలో ఏమైన వాడు? చనిపోయినటువంటి. ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతారని గ్రంథం చెప్తుందంటే చనిపోతాడు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించారో దేవుని దృష్టిలో ఎడబాటు వచ్చేసింది. చనిపోయినటువంటి వాడు దేవునికి అతను శత్రువు అయిపోయాడు. దేవుని సహవాసం నుంచి కోల్పోయాడు. ఏమండి, సహవాసం ప్రతిరోజు చల్లపూట దేవునితో మాట్లాడుకునే విధానాన్ని పోగొట్టుకున్నాడండి. ఒక్కొక్కరు సహవాసాన్ని పోగొట్టుకుంటారండి. సహవాసం పోగొట్టుకుంటే ఎంత బాధో తెలుసా? ఒక సంఘంలో నుంచి నిన్ను డిలీట్ చేసేసారనుకో, నువ్వు మా సంఘ సభ్యురాలు కాదు. లోకంలో కొన్ని ఉంటాయి, డ్వాక్రా సంఘాలు, లేకపోతే ఇంకా కొన్ని కార్మిక సంఘాలు ఉంటాయి. అందులో నుంచి నేను తీసేశారనుకో, మళ్ళీ అందులోకి నమోదు అవ్వాలంటే చాలా పనే కదా. అందులో ఉంటే నీకు అన్ని బెనిఫిట్స్ వర్తిస్తాయి. ఒక యూనియన్ ఉంటుంది, ఆ యూనియన్లో ఉంటే అన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ రూల్స్ అన్నీ వాళ్ళు పాటిస్తే అందులో ఉన్న దీవెనలన్నీ వస్తాయి. అలాగే క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో నువ్వు నేను పెట్టిన రూల్స్ కాదు ఇవి, అది కొత్త నిబంధన పెట్టిన రూల్స్. ఆ కొత్త నిబంధన పెట్టినటువంటి రూల్స్ ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు నీకు ఆయనకి మధ్య సహవాసం తెగిపోదు. అలా తెగిపోయిందంటే దేవుని శత్రువు అయిపోతున్నావని. ఆ శత్రుత్వాన్ని గ్రంథం ఎలా మాట్లాడుతుందో చూస్తున్నాము. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనముండగా క్రీస్తు యుక్తకాలమైన భక్తిహీనుల కొరకు ఏమయ్యాడైనా చనిపోయాడు. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవటారదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోతే తెగింపువచ్చును. అయితే దేవుడు మన ఇళ్ళ తన ప్రేమను వెల్లడిపోరు. ఎట్లనగా మనం ఇంకను పాపులమేనగానే క్రీస్తు మన కొరకు, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి ఏం చేయబడిన వాళ్ళము. అంటే రక్షించబడ్డం అంటే ఉగ్రత నుంచి రక్షించబడాలి. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా ఏం చేయబడిన వాళ్ళము? రక్షించబడినటువంటి వాళ్ళము. అంటే శత్రువులుగా ఉన్నప్పుడు దేవునితో సమాధాన పడితే మనం ఏమైన వాళ్ళం అవుతాం? ఈరోజు పాఠాన్ని బట్టి రక్షించబడిన వాళ్ళం అవుతాం. ఒకవేళ శత్రుత్వం కొనసాగుతుంది అనుకుంటే మనం ఎవరం కాము? రక్షించబడిన వాళ్ళం కాము, రక్షించబడినటువంటి వాళ్ళం కాము. అంటే ఇప్పుడు దేవునితో శత్రుత్వం ఉందా? ఒకవేళ దేవునితో శత్రుత్వం ఉంటే ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవునితో శత్రుత్వం ఎప్పుడు వస్తుందండి? ఆజ్ఞను అతిక్రమించిన. మరి ఇప్పుడు దేవునితో శత్రుత్వం వచ్చిందంటే దేవుని దృష్టిలో మనం ఏమైన వాళ్ళం? చచ్చిన వారంటే ఏం కాని వాళ్ళు, రక్షించబడనివారు. ఏమండి, మరి శత్రుత్వం ఎలా పోతుందని 10వ వచనంలో చెప్పాడు. క్రీస్తు మరణము ద్వారా. అలాగనే అన్నాడు 10వ వచనంలో. ఎలాగనగా శత్రులమై ఉండగా తన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత. అదండి, శత్రుత్వము ఎలా పోతుంది? క్రీస్తు మరణము ద్వారా. ఆయన మరణములో మనం పాలుపొమ్ములు పొందుడు ద్వారా పోతుంది. అలా పోయినటువంటిప్పుడు మనం ఏం చేయబడిన వాళ్ళం అవుతాము? రక్షించబడినటువంటి వాళ్ళు. కనుక రక్షణ అనేటువంటిది ఊరకనే రాదండి. దాని గురించి తెలియకోకుండా మనం మాట్లాడుతూ ఉంటాం కొన్నిసార్లు, నేను రక్షించబడ్డాను అనుకోండి. కనుక ఇప్పుడు రక్షించబడ్డం అనేటువంటిది ఏమిటో మనకు అర్థమవుతుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినట్లయితే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు.
చూసారా, మనము పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించాలట. అలా జీవించటానికి ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. ఈ స్వస్థత కావాలి. ఇదే స్వస్థత. ఇది శరీర సంబంధమైన స్వస్థత కాదండి, ఇది ఆత్మ సంబంధమైన స్వస్థత. ఆత్మ సంబంధంగా జబ్బు పడినప్పుడు క్రీస్తు ప్రభు రక్తం ద్వారా మన యొక్క రోగమును శుద్ధి చేసుకుంటే మనం ఆరోగ్యపడిన వాళ్ళం అవుతాం. ఆయన ద్వారా మనకు స్వస్థత అన్నాడండి. అంటే ఇప్పుడు స్వస్థపడితే, ఆత్మకు స్వస్థపడితే ఏం పడిన వాళ్ళం అవుతాం మనం? అప్పుడు రక్షించబడిన వాళ్ళం. ఉదాహరణకి మనం ఏం జ్ఞాపకం చేసుకోవచ్చు? ఇప్పుడు ఒంట్లో రోగం ఉందనుకోండి, రోగానికి 1 రోజు 2 రోజులు 3 రోజులు బిడలేసాం ఏమండి, సూది మందు కూడా వేసాం, తగ్గలేదు, నాకు రోగం పోయింది అనగలమా? దామాట అర్థం అవ్వలేదు మీకు. ఎప్పుడు మనకు రోగం పోయింది అనగలం? పూర్తిగా ఏం జరగాలి? స్వస్థత రావాలా. దేహానికి ఏం రావాలా? స్వస్థత రావాలి. స్వస్థత వచ్చిన తర్వాత అప్పుడు ఏమంటాం? అయ్యా, నాకు పూర్తిగా ఆరోగ్యవంతురాలని అయ్యాను, ఇప్పుడు నేను హ్యాపీగా తినగలుగుతున్నాను, నిద్రపోగలుగుతున్నాను, నాకు సఫిషియెంట్గా మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు అని అప్పుడు చెప్పగలం. అంటే దీని అర్థం ఏంటి? ఆత్మ సంబంధంగా లోపల పాపాన్ని పెట్టుకుని నేను స్వస్థపడిపోయాను అని అంటే ఎవరం కాము? మనము రక్షించబడినటువంటి వాళ్ళం కాము. ఎక్కడో చోట ఆ సిన్ అనేటువంటిది ఉంటుంది, ఎక్కడో చోట పాపం అనేటువంటిది ఉంటుంది. మరి అది ఉంటూ కూడా నేను సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలని అని అనుకున్నప్పుడు ఎలా రక్షించబడిన వాళ్ళం అవుతాం మనం? నా పాఠం అర్థమవుతుందా మీకు? ఇంకా రోజుకి హాస్పిటల్కి వెళుతూ ఉన్నాము, ఇంకా రోజుకి కూడా మెడిసిన్స్ వేసుకుంటూనే ఉన్నాం, నాకు పూర్తిగా ఆరోగ్యవంతుని అనటానికి లేదు కదా. అందువల్ల పాపముల విషయంలో మనం పూర్తిగా నివారణ పొందిన తర్వాత ఏం చేయబడిన వాళ్ళం అవుతాం మనం? అదే అన్నాడు, పాపం విషయమే చనిపోవాలంటాడు. పాపం విషయమే చనిపోవాలా, నీతి విషయమే జీవించాలా, నీతి విషయమే జీవించాలంటున్నాడు. అంటే రక్షించబడినటువంటి వాళ్ళు పాపం విషయంలో పూర్తిగా శాంతంగా ఏమైపోయిన వాళ్ళు? చనిపోయినటువంటి వారు నీతి విషయమే జీవించాలన్నాడు మాట అండి. కనుక పాపం లోపల పెట్టుకుని నేను రక్షించబడడం అనేటువంటిది కరెక్ట్ సంగతి కాదు. 2 సంగతులు చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే, మారు మనసు పొందిన వాళ్ళు ఏం చేయబడిన వాళ్ళు? రక్షణ. చచ్చిన వ్యక్తి బ్రతికించబడితే ఏం పొందిన వాళ్ళు? రక్షించబడిన వాళ్ళు. ఇప్పుడు ఈ రక్షణను కొనసాగించేటువంటి ప్రక్రియ, ఒకవేళ మనం రక్షించబడితే ఆ రక్షణలో మనం కొనసాగాలంటున్నాడు. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులరా, మీరెల్లప్పుడూ విధేయులున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ. అదండి, ఎవరి రక్షణ వాళ్ళు ఏం చేయాలా? కొనసాగించాలి. సొంత రక్షణ అన్నాడంటే మా సొంతం అది. భర్త రక్షించబడితే భర్త సొంతం, భార్య రక్షించబడితే భార్య సొంతం, పిల్లలు రక్షించబడితే పిల్లలు సొంతం. ఆస్తి ఏదో వంశపారంపర్యంగా వస్తుంది, కానీ రక్షణ అనేది అలాగొస్తుందా? రాదండి. దీవెనలు ఒకవేళ పిల్లలను బట్టి తండ్రులను బట్టి పిల్లలకు వస్తాయేమో కానీ రక్షణ అనేది రాదండి. ఇండివిజువల్. అందుకే అన్నాడు నీ సొంత రక్షణ. ఇది ఎలా కొనసాగించాలన్నాడు? భయముతోనూ వణుకుతోనూ. ఇప్పుడు రక్షించబడినటువంటి వ్యక్తి ప్రయాణం ప్రారంభించాడు. ఇప్పుడు ప్రారంభించిన ఈ ప్రయాణము ఎక్కడ దాకా వెళ్ళాలి? గమ్యం చేరే వరకు. ఏంటి ఆ పాట కూడా పాడతారేంటి? గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రే
పరవశించాలని ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను. నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను. నీతో గమ్యం చేరాలని, నీతో ఉండాలని పగలు చాలండి. ఇప్పుడు గమ్యం చేరటానికే చేరే వరకు కూడా మనం ఎందులో ఉన్నట్టు పోయిన వారం కూడా మీకు చెప్పాను. చివరికి వెళ్ళే వరకు కూడా వాళ్ళు జాగ్రత్తగా లేకపోతే అరణ్యంలో ఏమయ్యారు? బయలుదేరింది ఎంత? 6,03,550 మంది అన్నారు. ఇది కాల్బలమే, నడిచేవాళ్లే. అక్కడ నుంచి బయలుదేరిన వాళ్ళు ఎంతమంది వెళ్ళారు? 2 వెళ్ళారు. మిగిలిన వాళ్ళు అందరూ ఏమైపోయారు? అంటే మధ్యదారిలో పుట్టినోళ్ళు వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు వెళ్ళారు అనుకోండి, అది వేరే సమాచారం. కానీ బయలుదేరినప్పుడు ఇప్పుడు నీ రక్షణ ప్రారంభమైంది. ఇప్పుడు ప్రయాణం మొదలెట్టిన తర్వాత ఈ ప్రయాణము ఎప్పటిదాకా సాగాల? గమ్యం చేరాలి. ఇప్పుడు గమ్యం చేరేదాకా కూడా ఎలాగ దీన్ని కొనసాగించాలంటున్నాడు భక్తుడు? భయముతోనూ వణుకుతో రెండు ఉండాలండి. భయం వణుకు రెండు ఉండాలి. ఎందుకు ఈ భయము వణుకు ఉండాలి అంటే, ఈ రక్షణ ఎక్కడో చోట జారిపోతుంది. నువ్వు పొందిన రక్షణ ఎక్కడో చోట జారిపోతుంది. కొన్ని వస్తువుని ఎలా పట్టుకుంటాం మనం? అమ్మా, మీరు క్యాష్ పట్టుకెళ్తున్నారు అనుకోండి, ఎలా తీసుకెళ్తారు? స్టైల్గా తీసుకెళ్తారా? ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తాం? బంగారం తీసుకెళ్ళామని ఎలా తీసుకెళ్తాం? జాగ్రత్తగా తీసుకెళ్తాం. ఏమండి? రక్షణ కొన్ని వస్తువులు జాగ్రత్తగా ఉంచుకుంటాం, జారిపోతాయి. ఎప్పుడు దాకా ఈ వస్తువుని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి? మనం అనుకున్న ప్లేస్కి వెళ్ళే వరకు జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. జారిపోతుంది. ఎలా జారిపోద్దో తెలియాలి మనకి. కొన్ని వస్తువులు జారిపోకుండా జాగ్రత్త పడతాం. ఒక పెట్టెలో పెడతాం, ఇంకో పెట్టెలో పెడతాం, ఇంకో పెట్టెలో పెడతాం, లాస్ట్లో తాళం తీసి ఇందులో పెడతాం, బీరువాలో పెడతాం. ఎందుకని? భద్రంగా ఉంటాను. ఇది ఎప్పుడు ఉండాలంటే ఎప్పటిదాకా ఉండాలి ఈ వస్తువు? నువ్వు, నీ తర్వాత, వాళ్ళ తర్వాత అందరూ ఏం చేయాలి? ఆ వస్తువుల్ని చెప్పండి, అనుభవించాలి. ఆ వస్తువులు జ్ఞాపకాలు కదా. ఇప్పుడు ఈ రక్షణ అనేటువంటిది అలా కాదు కదా, ఎవరి ఇండివిజువల్ వాళ్ళు. నువ్వు గమ్యం చేరే వరకు కూడా, ఆ చివరికి వెళ్ళే వరకు కూడా నీ రక్షణ కొనసాగించుకోవాలంటున్నాడు. ఇది జారిపోతుంది. ఎలా జారిపోతుంది అంటే, ఇది జారిపోయేటువంటి పరిస్థితి ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను ఏం చేయరు. అంటే శరీర కోరికలను చంపివేయకపోతే రక్షణ ఏమైపోతుంది? జారిపోతుంది. దేహంతో పోరాడకపోతే రక్షణ జారిపోతుంది. అన్నిటితోనూ పోరాడతాం కానీ మనం దేంతో పోరాడలేమండి. లోపల దేవుడు నిజంగా ఈ సిస్టమ్ ఎలా పెట్టాడు చూడండి. తెల్ల రక్త కణాలు ఉంటాయి, ఎర్ర రక్తం, రెండు ఏం చేస్తూ ఉంటాయి? లోపల పోరాటం చేస్తూ ఉంటాయి. ఎక్కువ అవ్వకూడదో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. తెల్ల రక్త కణాలు ఎక్కువైపోతే మనిషి ఏమైపోతాడు? బలహీనుడైపోతాడు. ఏమండి? కనుక పోరాటం సాగుతూ ఉంటుంది. ఇప్పుడు శరీర కోరికలతో మనం పోరాటం చేయకపోతే, శరీరానికి ఏదో కోరిక వచ్చింది, అది వెంటనే చేసేసినప్పుడు హ్యాపీగా ఉంటుంది. కానీ ఆత్మ సంబంధ రక్షణ ఎక్కడో చోట ఏమైపోద్ది? జారిపోతుంది. అది జారిపోతుంది, పడిపోతుంది. 19వ వచనంలో చెప్తాడు ఏంటో. శరీర కార్యములు స్పష్టమైన అవి ఏవనగా జారత్వము, అపవిత్రత,
కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, కోదములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని చేయువారు దేవుని రాజ్యమును ఏం చేయలేరు, స్వతంత్రించుకొనలేరు. అంటే దాని అర్థం ఏంటి? రక్షణను పూర్తిగా సొంతం చేసుకోలేరు. కానీ పైకి మాత్రం మనం ఏమంటాం? నేనేం పొందాను? రక్షణ పొందాను అంటాం, అంతే. అసలు రక్షణకి ఎబ్రివేషన్ తెలియదు, రక్షణ అంటే పూర్తిగా సమాచారం తెలియదు, ఈ రక్షణ ఎంతవరకు కొనసాగించాలో తెలియకోకుండా ఆ పదం అనడంలో ఏమని న్యాయం ఉందా? అసలు నువ్వు పొందిన రక్షణ ఏంటో కూర్చుని ఒక గంట సేపు మాట్లాడితే అప్పుడు నీ దగ్గర ఉన్న టాలెంట్ ఏంటో, నీకు ఎంత వాక్య జ్ఞానం తెలుసో అప్పుడు అర్థమవుద్ది. ఎప్పటికైనా నా పిల్లల్ని అలా తయారు చేయాలనేది నా కోరిక. అసలు రక్షణ అంటే ఏంటో పూర్తిగా మీరు మాట్లాడగలగాల, ఆరాధన అంటే ఏంటో మీరు పూర్తిగా మాట్లాడగలగాలి, పాటలు అంటే ఏంటో పూర్తిగా మాట్లాడగలగాలి. ఇలాగ కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. మన పిల్లలకి ఏబిసిడీలు ఉంటాయి, ఫండమెంటల్స్ అంటే అయ్యే కదా, ఆలు ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు చెప్పమన్నా కానీ ఏం చేస్తారు? అయ్యి చెప్తారు. ఎప్పుడు నేర్పం వాళ్ళకి? మరి ఎందుకు మర్చిపోలేదు వాళ్ళు? ఆ రోజు 1-2 సార్లు ఎన్నిసార్లు దుద్దిస్తుంది టీచరు బళ్ళో, మళ్ళీ ఇంటికి వచ్చాక మరి మీకు రోజు రుద్దడమే కదా. నేను మళ్ళీ పలక మీద ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయమంటున్నాను? పలక అక్కడ పడేస్తున్నారు అంతే. మీరు మళ్ళీ వచ్చేటప్పుడు తెచ్చుకుందాంలే పలక బలపం అనుకుంటున్నారు. నిజానికి విన్న వాక్యాన్ని మరొకసారి మీరు రిపీట్ చేసుకుంటారు ఇంటి దగ్గర. ఎప్పుడైనా ఒక పాయింట్ అన్న మనసులో తెచ్చుకుంటారా? తెచ్చుకోరు. ఎందుకే? ఎక్కడ ఖాళీ ఎక్కడ ఉంటుంది మనకి? ఇప్పుడు ఈ రక్షణ కొనసాగే ప్రక్రియలో శరీర కార్యాలు మనం చేస్తే రక్షణ ఏమైపోతుంది అంటున్నాడు? జారిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? శరీరము ఆత్మ రెండు ఉన్నాయి కాబట్టి శరీరమేమో శరీర కోరికలను ప్రేరేపిస్తుంది, ఆత్మేమో ఆత్మ సంబంధమైన కోరికల్ని ప్రేరేపిస్తుంది. ఇప్పుడు ఈ రెండింటికి పోరాటమే కాదా? పోరాటమే. ఏది నెగ్గుతుంది? ఈ రెండింటిలో శరీరమే గెలుపొందుతుంది. అప్పుడు రక్షణ ఏమైపోద్ది? ఎతుక్కో ఎక్కడుందో. నిన్న అక్కడ ఆవిడతో అబద్ధం ఆడినప్పుడు ఆల్రెడీ అక్కడ రక్షణ ఏమైపోయింది? నేను ఎక్కడికో వెళ్ళకుండా ప్రదేశానికి వెళ్ళినప్పుడు రక్షణ ఏమైపోయింది? జారిపోయింది. మరి ఇప్పుడు చివరి దాకా వెళ్ళకోకుండా రక్షించబడ్డానని ఎలాగంటున్నావు అనడానికే కరెక్ట్ కాదు. అలా రక్షించబడడం ఏంటో చెప్పుకున్నాం. ఇప్పుడు రక్షణ కొనసాగించాలంటే ప్రయాణం ప్రారంభమైంది. ఈ ప్రయాణాన్ని ఇప్పుడు కొనసాగిస్తుంటున్నావు. ఈ కొనసాగించే ప్రక్రియలో 2 సంగతులు చెప్పాడు. ఒకటి భయము ఉండాలన్నాడు, 2 వణుకు ఉండాలని. ఈ 2 లేదు అనుకోండి, ఈ 2 కూడా ఎందుకు అంటున్నాడంటే శరీరమే ఎక్కువ మొగ్గు చూపుతుంది కాబట్టి శరీర క్రియల ద్వారా మనం రక్షణ ఏం చేసుకునే అవకాశం ఉంది? పోగొట్టుకునే అవకాశం ఉందన్నమాట అండి. ఏమండి? శరీర కోరికల్ని చంపేయమంటాడు. ఏమండి? శరీర కోరికల్ని చంపాలట. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం లేక 11 అనుకుంటున్నాను. 11 మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును ఏం చేయమన్నాడు? అది సంగతి. ముందు ఈ శరీర క్రియలకు సున్నతి జరగాలి, దాన్ని కట్ చేయాలంటున్నాడు. అసలు శరీర కోరికల్ని కట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు లోకంలో? అసలు దాన్ని కట్ చేయం కదా. అవసరమైతే ప్రసంగం అంతట్లోనూ కూడా కొన్ని వాక్యాలు కట్ అవుతాయి. కానీ ఇప్పుడు ఉదాహరణకి మనం కూర్చుని ఆరాధన అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు మాట్లాడుకున్నాం అనుకోండి. ఈ 10 నిమిషాల్లో ఈ మాటలు గుర్తుంటాయా? ప్రసంగం గుర్తుంటుందా? మీరు గుళ్ళో నుంచి ఏ మాటలు తీసుకుని వెళ్తారు? అప్పుడు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ ఇంకా చెప్పట్లేదు. మీరు చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు. అవి అయ్యగారు ఈ మాట అన్నారా అని అప్పుడు అంటారు, లేదా మా సేవకుడు ఈ మాట అన్నారా అంటారు. అంటే ఇంత ప్రసంగాన్ని ఏం చేశారు? దేని వల్లగా ఆత్మ చేత శరీర క్రియలను చంపేయమన్నాడు. ఇప్పుడు లోపల ఆత్మ ఉంది, నీకు ఆత్మ బలంగా ఉందనుకోండి, ఏది బలంగా ఉంటే ఆ బలమైంది బలహీనని ఏం చేయాలి? అధిగమించాలి. బలవంతుడు బలహీనని ఏం చేస్తాడండి? తొక్కేడా? ఇప్పుడు ఆత్మ బలంగా ఉండాలా, శరీరం బలంగా ఉండాలా?
ఆత్మ బలంగా ఉంటే శరీర కోరికలు ఏం చేద్దాం? చంపేస్తుంది. ఒకవేళ శరీరం బలంగా ఉందనుకోండి, ఆత్మ వీక్గా ఉందనుకోండి, అప్పుడు శరీర క్రియలను చేసుకుంటూ పోతాం, రక్షణ ఏమవుదో కొనసాగదు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాం. అటువలే మీరును పాపము విషయమై, అదండి మృతులంటే, అమ్మా భలే చెప్పారండి. మృతులంటే ఎవరండి? మళ్ళీ చెప్పండి. నిజంగానే 2 సార్లు అడిగానంటే ఏదో సందేహం ఉంటుంది. మృతులంటే ఎవరో అక్కడ మళ్ళీ చదువుదాం, చదవండి. అటువలే మీరును పాపము విషయమై, ఓ మాట చెప్పాక అప్పుడు మిమ్మల్ని అడుగుతానే. ఇప్పుడు ఒక డెడ్ బాడీని బాక్స్లో పెట్టి ఆప్తులైన వాళ్ళు వెళ్ళి, అయ్యా నీకు ఇష్టం కదా టీ తెచ్చాను టీ తాగు, నీకు బూరు తెచ్చాను బూరు తిను అంటే తింటారా తాగుతారా? ఎందుకని? ఇప్పుడు చెప్పండి. చనిపోవడం అంటే అర్థం ఏంటి? ఇంక ఏది చేయలేరు. ఇంక వాళ్ళు చేయడానికి ఏ అవకాశం? ఇప్పుడు మనం చనిపోయిన వాళ్ళమా ఇంకా బ్రతికిన వాళ్ళమా? ఏ విషయంలో? పాప విషయం. అలాగ ప్రశ్నించుకుందాం. నా పాయింట్ అర్థమలేదు మీకు? అర్థమవలేదు అనుకుంటాయి, మళ్ళీ చెప్పాలా? మరి ఇప్పుడు పాపముల విషయంలో మృతులుగా ఉన్నారంటే కనీసం నువ్వు బలవంతంగా ఎవరైనా ఇలా అనమన్నానో, ఇలా చెయ్యి అనమన్నా చెయ్యి. ఎందుకని ఆల్రెడీ ఏమైపోయాం? చనిపోయామా ఇంకా ఉన్నానంటావా? చనిపోయిన వాళ్ళైతే ఆ ఇబ్బంది ఏం లేదండి. రక్షణ ఏమవుతూ ఉంటుంది? కొనసాగుతూ ఉంటుంది. నువ్వు చనిపోలేదనుకోమ్మా, నేను చనిపోలేదనుకో, రక్షణ ఏమవదు, ఇప్పుడు కొనసాగదు, ఎక్కడో జారిపోతుంది. 3 వారాల నుంచి రక్షణ గురించే ప్రసంగాలు వస్తున్నాయి, అవునా? ఈ పాఠానికి రేపు వారం ముగింపిస్తాను. ప్రియమైన దేవుని వారలారా, రక్షించబడడం అంటే ఏంటో మీకు తెలిసింది. ఇప్పుడు మారు మనసు పొందడం. మారు మనసు అంటే ఏ విషయాల్లో మారు మనసు పొందాలని చెప్పుకున్నారు? భేదాలు పుట్టించకూడదు. భేదాలు పుట్టించిన వాళ్ళు ఏ పరులు అవుతారు? దుర్నీతి పరులు, భక్తిహీనులు అవుతారు. ఇప్పుడు దేవుని కోపం ఎవరి మీదకి వస్తుంది అంటే, దేవుని కోపం వస్తుందంటే వాళ్ళు ఏం చేయబడలేదు, రక్షణ పొందలేరు కదా. రక్షణ పొందిన వాళ్ళ మీద దేవుని కోపం ఎందుకు వస్తుందండి? రాదు కదండి. రెండోదిగా మనం ఏం చూసామంటే, చచ్చిన వాళ్ళు ఏం చేయబడ్డాం? బ్రతికించబడ్డాం. చచ్చిన వాళ్ళు అంటే ఎవరో ఒక ఆయన చెప్పాను, ఆదాము ఏం చేసినోడు? చనిపోనుడు. చనిపోవడం అంటే దేవునికి నరుడికి మధ్య ఏమొచ్చేద్ది? ఎడబాటు, దేవునితో శత్రుత్వం. ఇప్పుడు ఏ శత్రుత్వమో పోవాలి, సమాధానపరచాలి అంటే నీ పాపముల విషయం నా పాపముల విషయంలో మనం చనిపోతే క్రీస్తు ప్రభు మరణము ద్వారా దేవునితో మనల్ని ఏం చేశాడు? సమాధానపరిచాడు. అప్పుడు తిరిగి మళ్ళీ మనం ఏం చేసాం? బ్రతికించబడ్డాం. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మృతులై ఉండగా ఆయన కుమారుడిని క్రీస్తు ద్వారా మిమ్మల్ని ఏం చేశాడు? ఆయన బ్రతికించాడని 2:1 చదువుతాం ఎఫెసీ పత్రికలో. అలా బ్రతికించబడినటువంటి వాళ్ళం. అలా బ్రతికించబడినటువంటి మనం ఈ రక్షణ కొనసాగించేటువంటి ప్రక్రియలో మొట్టమొదటగా మనము ఈ రక్షణను భయముతోనూ వణుకుతోనూ ఏం చేయాలి? దీన్ని ఎందుకు భయముతో వణుకుతున్నాడంటే, శరీర కోరికలతో మన జీవితం కొనసాగుతూ ఉంటే శరీరం బలమైపోతుంది, ఆత్మ వీక్ అయిపోతుంది. అలా వీక్ అయిపోయినప్పుడు మనం చనిపోయిన వాళ్ళం అవుతున్నాం. ఆత్మ విషయం ఏమండి? ఆత్మ చేత శరీర క్రియలను చంపేయండి అన్నమాట. ఇప్పుడు ఈ ప్రయాణము తుదముట్టించాలి అంటే భయము వణుకు, ఎక్కడైనా జారిపోతుందో రక్షణ చూసుకోవాలి. ఏమండి? ఇంకో మాట కూడా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోకుండా ముందుకు దాటిపోకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19.
సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవమగలదైన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించడం మనకు ధైర్యం కలిగినది కనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు. 22వ వచనం, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు పోక్షమున హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము అనేసాడండి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనస్సాక్షికి కల్మషం ఉండకూడదు. మనస్సాక్షికి కల్మషం ఉంటే రక్షణ ఏమైపోతుంది? మధ్యదారిలో జారిపోతుంది. ఇప్పుడు మనస్సాక్షికి కల్మషం అంటే అర్థం ఏంటండి? మనస్సాక్షి ఏం చేస్తూ ఉంటుంది? అందరికీ ఉంది కదా మనస్సాక్షి, ఉందా లేదా? అది ఎక్కడో చోట పనిచేస్తూనే ఉంటుంది. అది పనిచేసినప్పుడు ఇదిగో నువ్వు ఈవేళ దేవుని ఆజ్ఞను అతిక్రమించో, నీలో దోషం ఉందని చెప్తూ ఉంటుంది. దాన్ని మనం సరి చేసుకోలేదు అనుకోండి, మన రక్షణ కొనసాగదు. ఎక్కడో చోట ఏమైపోద్దండి? ఇప్పుడు ఏం చేయమంటున్నాడంటే, ఇప్పుడు రోజు దాన్ని శుద్ధి చేయమంటున్నాడు. దాన్ని ఏమంటాడు? అక్కడ చక్కటి మాట అన్నాడు, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములుగా. నిర్మలమైన ఉదకముతో స్నానం చేయాలి. ఈ స్నానము ఒకరోజు చేస్తే సరిపోదు ఏమండి. వారానికి ఒకసారి స్నానం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారండి? అసలు రోజుకి 1, 2 పర్యాలు 3 పర్యాలు చేసేవాళ్ళని చూసాం, కానీ వారానికి ఒకసారి ఎలా చేస్తారు? మరి ఏంటి మనకి వారానికి ఒకసారి అవుతుంది స్నానం ఏమండి? కొన్నిసార్లు అయితే అసలు మనకి వారంలో అసలు రెస్ట్ ఉండదు. సోమవారం మొదలుకొని శనివారం వరకు ఏమంటానే ఉంటాయి? మీటింగ్స్ ఉంటూనే ఉంటాయి. ఆ మీటింగ్స్లో వాక్యం ప్రకటించబడుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు వాక్యముతో నిత్యము ఏం చేయబడతా ఉండాలి? మనం స్నానం చేయబడుతూ ఉండాలి. ఒకవేళ ప్రసంగం అయినప్పుడే కాదు, మీరింటి దగ్గర కూడా వాక్యం చదువుకున్నప్పుడు వాక్యంతో ఏం చేసుకుంటూ ఉండాలి? స్నానం చేయబడుతూ ఉండాలి. దేవుని వాక్యము నీరు, నీ వాక్యము నీరయ్యుండెన్ మా దాహము తీర్చుచుండెన్, ఆ నీరే మాకు పానము స్నానము, ఆ నీరే మాకు పానము స్నానము, నీ వాక్యము మాకొసగితివి, ఓ నీ వాక్యము మాకొసగితివి, దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక ఇప్పుడు మనస్సాక్షికి రోజు ఏం జరుగుతూ ఉండాలి చెప్పండి? ఉదకంతో స్నానం. ఉదకం అంటే నీళ్ళే కదా. నీళ్ళతో ఏం చేస్తూ ఉండాలా? ఏ నీళ్ళు? కొత్త ఏమన్నా జగ్గట్టుకొచ్చారా? ఉందే. జగ్గు కంటే విలువైంది ఉంది. మీ చేతితో పట్టుకొచ్చారు. ఒకళ్ళు బ్యాగ్ తగిలించుకొచ్చారు, ఒకళ్ళు చేతితో పట్టుకొచ్చారు. మీ బ్యాగ్ మీ కిట్ ఉండాలని చెప్తాను నేను. ఆదివారం మీరు వచ్చేటప్పుడు మీ కిట్ మీరు చక్కగా బ్యాగ్ తగిలించుకుని ఏసుతో టీవీ గాను పోదామంటే రావాలి. ఏ బ్యాగులు ఎంతమందికి ఉన్నాయి? ఎత్తి చూపించండి. బ్యాగ్ గలం సంచులు లేవా? 1, 2, 3, 4 ఏంటి? 5 ఐదేనా? మీ బైబిల్, మీ కీర్తన పుస్తకం, మీ వాటర్ బాటిల్, ఈ చంటి బిడతలు అయితే వాళ్ళకి ఇంకా బోలని కిట్లు ఉంటాయి. మీ చర్చికి, మీ ప్రార్థనకి వెళ్ళేటువంటి కిట్ మీకు సెపరేట్గా ఉండాలి. ఇప్పుడు మనస్సాక్షి చెప్పండి ఎప్పుడండి? ఒకరోజు, వారానికి ఒకరోజు, ప్రతినిత్యమా? ప్రతినిత్యము ఇది ఏం చేయబడుతూ ఉండాలండి? కడగబడుతూనే ఉండాలండి. నిరంతరము దేవుని వాక్యంతో స్నానం చేయబడాలండి. ఓ భక్తుడు అంటున్నాడు, కీర్తనల గ్రంథము ఎవరో మీరు చెప్పాలా? కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 2వ వచనం, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా. ఎందుకు అంటున్నాడు చెప్పండి మరి? ప్రతిరోజు కడగాలనే కదండి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను ఏం చెయ్యి? పవిత్రపరచు. 7వ వచనానికి వచ్చేసాము. నేను పవిత్రుడు నగునట్లు
హిస్సోపుతో నా పాపం ఏం చెయ్యి, పరిహరించుము. ఎప్పుడండి ఈ అధ్యాయం రాసింది? ఎప్పుడు? బైబిల్ చూడకుండా చెప్పాలి. ఈ అధ్యాయం రాసింది ఎప్పుడు? బత్షెబా దగ్గరికి వెళ్ళినప్పుడు, అతను పాపం చేసినప్పుడు, అయ్యో నా పాపం ఇంతగా నన్ను గుంజుతుంది కనుక నా పాపాన్ని ఏం చేయమన్నాడో, కడగమన్నాడు. కడిగిన తర్వాత మనస్సాక్షి శుద్ధి చేసేసుకున్నాడో ఇంకెప్పుడైనా కానీ అతను పాపం చేశాడా? రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం. దావీదు ఇత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప, అబ్బా ఎంత కరెక్ట్గా రాసేసాడండి దేవుడు. తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలు దేని విషయమునందును, అదే అండి, ఇంకే విషయంలోనూ కూడా ఏం చేయబడలేదు అతను. ఎందుకు తప్పిపోలేదు అనుకోవచ్చు. ఈ పాయింట్ని బట్టి మనం ప్రతినిత్యము మనస్సాక్షిని ఏం చేసుకుంటున్నాడు, వాక్యంతో స్నానం చేసేస్తున్నాడు. ఒక్కొక్కరి పిల్లలకి వందనాలు నేర్పిస్తారు. అమ్మ నీ కూతురికి వందనాలు నేర్పవా, నీ కూతురికి వందనాలు నేర్పుతున్నారా? ఆయన ఇవాళ వైట్ అండ్ వైట్ వేశారు అయ్యగారు, వందనాలు అయ్యగారు. లేదు ఇప్పుడు వందనాలు చెప్పిలా లేరు ఆయన. అండి పిల్లలు కొంచెం ఎదిగారు కాబట్టి మిగిలినటువంటి వారు చిన్నపిల్లలు ఉన్నారు. చిట్టుబాబు గారు పిల్లోడు, నాయన వందనాలు, ఇక్కడ ఉన్నాడా? పిల్లలకి ఇవి మనం నేర్పించవలసిన వారు. ఇప్పుడు దావీదు భక్తుడు మనస్సాక్షిని రోజు ఏం చేసుకుని ఉండొచ్చు చెప్పండి? స్నానం. నిరంతరము కూడా మన మనస్సాక్షిని చెప్పండి ఏం చేసుకుంటూ ఉండాలా? వాక్యముతో స్నానం చేస్తూ ఉండాలి. ఈరోజు బైబిల్ పఠనం చేశారా ఎవరైనా? ఉదయం మీకు ఆరాధన కాబట్టి చేస్తుంటారు. సాయంత్రం చేస్తామరా మీరు బైబిల్ పఠనం చేసుకుంటారా? వాక్యంతో శుద్ధి చేసుకుంటారండి, శుద్ధి చేసుకుంటారు. కనుక రక్షణ కొనసాగించే ప్రక్రియలో ఏం చెప్పాను అంటే, ప్రయాణం ప్రారంభమైంది. ఈ ప్రయాణంలో రక్షణను ఎలా కొనసాగించాలని చెప్పుకున్నాం. భయముతోనూ ఒకటి. రెండో సంగతి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. రెండోది ఏంటంటే, ప్రభువైన యేసు వైపు చూడాలి. ఈ రక్షణ కొనసాగించాలంటే ఆళ్ళేళ్ల వైపు కాదు, ఎవరి వైపు చూడాలా? క్రీస్తు వైపు చూడాలి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించు వాడిని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో చెప్పండి ఓపికతో ఏం చేయమన్నాడు? పాపం అనేటువంటిదంట సులువుగా చిక్కుల్లో పెట్టేద్దటండి. యవనస్తులారా, పాపం అనేటువంటిది ఎలా పెడద్దండి? సులువుగా చిక్కుల్లో పెట్టేస్తుంది. ఏమండి? ఆ పాపమును మనం విడిచిపెట్టి మనం ఏం చేయాలంటున్నాడంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలి. ఆయన మనకు మాదిరి. ఇప్పుడు గమ్యం చేరే వరకు కూడా మాదిరి ఎవరిని పెట్టుకోవాలి మనం? అది గ్రంథం చెప్తుంది. ఆళ్ళే కాదండి, భక్తులు నీకు ఫేవర్ అయితే అవ్వచ్చు, కానీ ఇప్పుడు రక్షణ కొనసాగించేటువంటి ప్రక్రియలో గమ్యం చేరే వరకు కూడా యేసే నీకు మాదిరి. ఇప్పుడు పందెంలో ఉన్నట్టు మనం పందెంలో ఉన్న వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్తో పందెంలో ఉన్నారండి అనుకోండి. పందెమందు పోరాడు ప్రతివాడు కూడా ఎలా ఉంటాడన్నాడు తెలుసండి? ఒకసారి ఆ మాట చూద్దామే. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. అన్నీ కూడా పందెంలో ఉన్నవాడు ఎలా ఉంటాడండి? మితం అంటే మితంగా తింటాడు, మితంగా నిద్రవుతాడు, ఏంటి మితంగా మాట్లాడతాడు, అన్నీ మితం లిమిట్. మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటం పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను,
గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదును, నా శరీరం నేను చేసుకుంటున్నాను వాళ్ళకు కూడా. అంటే దాని అర్థం ఏంటంటే పందెమందు పోరాడేటువంటి వారు అన్ని విషయంలోనూ కూడా మితంగా ఉండాలి, అతిగా ఉండకూడదు. అతిగా ఉండకూడదు. నీ అలవాట్లు, నీ కోరికలు, నీ ఆలోచనలు అన్నింటికి హద్దులు ఉండాలంటున్నాడు. హద్దులు ఉండాలండి. ఒకవేళ అలా లేకపోతే రక్షణ చెప్పండి ఏమైపోద్ది, జారిపోద్ది. ఈరోజు పాఠాన్ని బట్టి మనం ఏం చేయలేము, రక్షణని కొనసాగించలేము. రక్షణ కొనసాగించలేమండి. ఏమండి, రక్షణ కొనసాగించడానికి మరి మనకి కొన్ని హద్దులు ఉన్నాయి. ఇప్పుడు ఈ పందెంలో ఉన్నాం కనుక ఇప్పుడు ఈ పందెంలో ఆళ్ళ వైపు చూడకుండా ఒక ఆయన ఉన్నాడు, ఆయన వైపు చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఏమండి, ఇప్పుడు అథ్లెట్స్ ఉంటారు పరుగు పందాల్లో, వాళ్ళ పరిధిలో వాళ్ళు పరిగెడతారా, పక్కోడి కోసం చూస్తారా? అసలు వాళ్ళ రన్నింగ్ చూస్తే హుస్సేన్ బోల్ట్ అనేటువంటి ఒక ఆయన మొత్తం టీవీలన్నీ, నాకు ఇయర్ గుర్తులేదు, టీవీలన్నీ కూడా అలాగా సీవీ చెస్ ముందు కూర్చున్నారో, మొత్తం ఈయన ఎప్పుడు విజేతను అనుకున్నారో అలా వచ్చేసేటప్పటికి లాస్ట్ ఆ గోల్ ఉంటుంది కదా, ఆ లైన్ ఉంటుంది, ఆ లైన్ దగ్గరికి వచ్చేటప్పటికి నా పక్కోడు ఎక్కడ దాకా వచ్చి జస్ట్ ఇలా తిరిగాడంట, అవతలోడు ఏమైపోయాడు, బంగారు పథకం ఏమైపోయింది, పోయి. అంటే ఇప్పుడు ప్రక్కవాడి కోసం ఇప్పుడు నీ సొంత రక్షణ. ఈరోజు పాఠం ఏంటంటే ఎవరి రక్షణ వాళ్ళే ఏం చేయాలా, కొనసాగించాలి. ఈ కొనసాగించే విషయంలో రెండే చెప్పాను. ఒకటే సంగతి చెప్పానండి, భయముతోను వణుకుతోను ఏం చేయాలా, లేదంటే మధ్యలో ఏమైపోద్ది, జారిపోద్ది. ఎప్పుడు దాకానో, చివరి దాకా. అంటే ఇప్పుడు ప్రయాణం ఏం చేసినట్టు, రక్షణ పొందినోళ్ళు ప్రారంభించినట్లు. అలా ప్రారంభించిన వ్యక్తి జారిపోకుండా ఎప్పుడు జారిపోద్దని చెప్పుకున్నాం, శరీర కోరికలు నెరవేరిస్తే రక్షణ ఏమవుద్ది ఎవరైనప్పటికీ. రెండో సంగతి ఏం చెప్పుకున్నామంటే క్రీస్తును మనం ఎలా తీసుకోవాలా, మాదిరిగా తీసుకోవాలి. ఆళ్ళని కాదండి, మాదిరిగా తీసుకున్నారు క్రీస్తుని. ఎందుకని ఎబ్రీ గ్రంథంగా చెప్పాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు అన్నాడు. యేసు వైపు చూచుచు. నిజంగా మహానుభావుడు, ఆయన వైపే మనం చూడాలండి. ఆయన మన కోసం చేశాడు, ఎన్నో త్యాగాలు చేశాడు. అనేక పర్యాలు మనం చెప్పుకున్నాం. ఒక మాట చెప్పుకుని ప్రార్థన చేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచున్నట్లు. అంతేనండి. మనకి మోడల్ ఎవరండి, మాదిరి ఎవరండి, క్రీస్తు. ఒక్కొక్కరు చూడండి, మా అమ్మాయి నాకు మాదిరి అంటారు. వాళ్ళ అమ్మ ఏమి నేర్పుతుందో కూతురు అదే చేద్ది. మా నాయనే నాకు మాదిరి అంటాడు, వాళ్ళ నాయన ఏం నేర్పాడో కొడుకు అదే చేస్తాడు. ఇప్పుడు మనందరికీ మోడల్ ఎవరు చెప్పండి. భౌతిక సంబంధంగా మీరు ఎవరిని తీసుకుంటారో అది నాకు తెలవదు. కానీ నేను చెప్పేది ఏంటంటే భౌతిక సంబంధంగా, ఆత్మ సంబంధంగా కూడా మనం మోడల్గా ఎవరిని తీసుకుందాం, క్రీస్తుని తీసుకుని రక్షణ కొనసాగిద్దాం. ఈ మాటలు హెచ్చరించుకుంటూ ఇంతటితో మూస్తున్న మీ అందరికీ వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, రక్షించబడడం అంటే అది కేవలం మాటలతో చెప్పేది కాదు. ఉగ్రత నుంచి రక్షించబడాలి. ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది, దుర్నీతి పనులు, భక్తిహీనుల మీదకి. మత భేదాలు పుట్టించి, మనుషుల్లో విభేదాలు పుట్టించేటువంటి వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. శ్రమయు వేదనయు వస్తాయి. అటువంటి వ్యక్తులు మారు మనసు పొందితే రక్షించబడినట్లు. దయగల తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రకటన మాటలు నీరు కట్టి ఫలింపచేయండి ఆయన, ఆలోచింపచేయండి. రక్షించబడటం అంటే చచ్చిన స్థితి నుంచి బ్రతికించబడటం. అలా బ్రతికించబడిన బిడ్డలు ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో శరీర క్రియల ద్వారా ఎక్కడో చోట జారిపోతుంది రక్షణ. అది జారిపోతే మేము రక్షించబడిన వాళ్ళం కాదు, గమ్యం చేరలేము. అలా మా రక్షణ కొనసాగించడానికే మాకు మాదిరి మా ప్రభువైన యేసు క్రీస్తే. ఆ క్రీస్తు వైపు చూస్తూ ఆ పందెములో పోరాటానికి శక్తిని దయచేయండి. మిగతా సంవేలికరంగా మార్చండి. ఇంకెందరైతే ఇక్కడ ఆ రక్షణ కొనసాగించేట్లో శరీర క్రియల చేత ఆత్మ నశించిపోయే స్థితికి వెళుతున్నారో
మారు మనసు పొందే మనసు దయచేయి. శరీర కోరికలను సిలువేసే మనసు దయచేయి. సున్నతి చేసే మనసు దయచేయి. మిగతా సమ్మేళకర క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.